మనము ఒక గ్రామం ఉందన్నమాట. ఒక మిషనరీ ఆయన పిల్లలంటే బాగా ఆసక్తి అయితే ఐటీఐలో పనిచేసేవాడు. వాళ్ళని ఈవినింగ్ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకొచ్చి సండే స్కూల్ అవి నేర్పించి అసలు వీళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కూడా తండ్రి లేని పిల్లలు. తండ్రి ఎవరో తెలియదు. వ్యభిచారం అనేది ఒక వృత్తి అనమాట. నట్ అనేటువంటి జాతి. వాళ్ళు రాజుల కాలంలో డ్యాన్స్లు అవి చేసి వారు ఇప్పుడేమో రాజుల కాలం పోయింది, కానీ వాళ్ళు వ్యభిచారం చేసుకుంటే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. అంటే ఎట్లాగైతే వేరు వేరు వృత్తి పనులు ఉంటాయో వాళ్ళకి అది పాపము తప్ప అనేది ఉండదు. అది కూడా డబ్బులు వాళ్ళ జీవనోపాధి కొనసాగించుకోవడానికి అదొక వృత్తి లాగానే చూస్తారు. కాబట్టి పిల్లల్ని ఆడపిల్లలు పుడితే సంతోషం, ఎందుకంటే మళ్ళీ అదే వృత్తి కొనసాగిస్తారు. అబ్బాయిలు పుడితే ఏంటంటే వాళ్ళు హెల్పర్స్గా ఉంటారు, ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లల్ని చూసి చాలా సంవత్సరాల క్రితం ఒక 10 సంవత్సరాల పైన అయింది, 15 సంవత్సరాల క్రితం మాట అన్నమాట. సో ఆ విధంగా ఆ పిల్లల మీద ఉన్నట్టు వీళ్ళు జెమ్స్ వాళ్ళు ఆ మిషనరీ ఏం చేశారంటే అన్నోళ్ళు పెట్టి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. 3 జిల్లాల్లో సర్వే చేస్తే 52 గ్రామాల్లో ఈ ప్రజలు ఉన్నారని అర్థమైందన్నమాట. సో ఆ పిల్లల మీద మరి దేవుడు దయ చూపించి వాళ్ళని ఎట్లాగైనా సరే వాళ్ళని కాపాడాలని చెప్పేసి వాళ్ళ కొరకు రాహాబ్ అంటే మనకు తెలుసు కదా, మరి ఆ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ పేరు పెట్టి ఆ పిల్లలకి మనము కాపాడాలి, పిల్లలకి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రారంభించారు. వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చేస్తారు. శరీరదారు బాగా పెరిగిపోతే వాళ్ళని మళ్ళీ అదే వృత్తిలో కట్టారు. ఇంట్లో పిల్లల ముందే వాళ్ళు కస్టమర్లు వస్తారు, అన్నీ చేస్తారు. ఇంకా అంటే వాళ్ళకి ఎంత మనకులాగా ప్రేమ ఆప్యాయత వాళ్ళు ఏముంది. మన హోమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మొట్టమొదటి పిల్లలందరినీ జాయిన్ చేసినప్పుడు తండ్రి పేరు అడుగుతుంటే అందరూ రూప్ చంద్ అని చెప్తారు. అంటే డబ్బులు వల్లే పుట్టాము అనేది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అన్నమాట బాధ. ఒకసారి హోమ్ రావడానికి కారణం ఏంటంటే అటువంటి పాపలో సంజన అని ఒక పాప వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ముంబై కస్టమర్కి అమ్మేసింది. మన హోమ్లోనే చదువుతుంది, ఆ హోమ్లో పెరిగిన పాప ప్రాజెక్ట్. మంచి విశ్వాసం, చక్కగా ఉంటుంది. సో వాళ్ళ అమ్మ వేరే కస్టమర్కి వెళ్ళేంటే వాళ్ళ అమ్మలు డబ్బులు తీసుకుంటారు క్రెడిట్ వాళ్ళ మీద. అమ్మేస్తే ఆ పిల్ల ముంబై వెళ్ళాక వాళ్ళు రూమ్లో ఆ ఏజెంట్ తీసుకెళ్ళినారు. మళ్ళీ ఆ అమ్మాయి మీద కూడా సంపాదించాలన్నమా, నువ్వు రెడీ అయిపోయి రూమ్లో కూర్చో అని చెప్తే ఆ పిల్ల ఏం చేసింది, రెడీ అయిపోయి రూమ్లో ప్రార్థన చేసుకుంటుంది. మోటార్ కొత్త కస్టమర్ వస్తే కొత్త అమ్మాయి వచ్చింది వీళ్ళని పంపిస్తే ఆ పిల్ల లోపల మోకాళ్ళు వేసుకుని ఉంటే అతను ఏదైనా తప్పు చేసిందేమో పనిష్మెంట్ ఇచ్చాడేమో అనుకుని కొంతసేపు వెయిట్ చేసి వచ్చేసాడు. ఇంకో కస్టమర్ వచ్చిన అదే పరిస్థితి. అప్పుడు మేనేజర్ ఏజెంట్ ఏం చేశాడంటే ఎప్పుడు ఏం చేస్తుంది అసలు అని వేరే ఎవరినో ఒక అమ్మాయిని పెద్ద ఆవిడ సీనియర్ అక్కడ ఉన్న ఆవిడని పంపిస్తే ఎప్పుడు ఏం చేస్తున్నావు బట్టి అప్పుడు అమ్మాయి చెప్పింది, నేను ఏసఐ ప్రార్థన చేసుకున్నాను. ఎవరు ఏసఐ అంటే సువార్త చెప్పింది, ఆయన స్వస్థపరుస్తాడు అన్నమాట ఆ సువార్తలో విన్నది. నాకు ఎయిడ్స్ వ్యాధులను స్వస్థపరుస్తాడంటే అవును స్వస్థపరుస్తాడు, నా కోసం ప్రార్థన చేయంటే అప్పుడే ఆ పిల్ల ఆవిడ కోసం ప్రార్థన చేసింది. ఆమెలో స్వస్థత కలిగింది వెంటనే దేవుని కార్యాలు. ఆమె వెళ్ళి వేరే వాళ్ళని తీసుకురావడం మొదలుపెట్టి అట్లాగా అందరికి ప్రేయర్ చేయడం మొదలుపెట్టి ఈ ఏజెంట్ ఈ అమ్మాయి వాళ్ళు మనకి బిజినెస్ ప్రాఫిట్ కాదు నష్టపోయేటట్టు ఉందని ఆ పిల్లలు వెంటనే తరిమేశారు బయటకు పంపించారు. అక్కడి నుంచి ఆమె పారిపోయి వచ్చి క్యాంపస్కి వచ్చి అన్నని కలవటం. ఆ తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, చాలా వండర్ఫుల్గా జరుగుతూ ఉంది. పిల్లల్ని తీసుకుని వాళ్ళని మంచిగా చదువు చెప్పి భోజనం పెట్టి ఆత్మీయంగా వాళ్ళని నడిపిస్తూ అయితే కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి సేఫ్టీ లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లులు దేనికైనా తెగిస్తారు. అట్లా కాదు అని చెప్పేసి ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని సేఫ్ హౌస్ అని చెప్పి ఈ బిల్డింగ్ ఇక్కడ ఆడపిల్లల కోసం అక్కడ ఇండియన్ 20 హౌస్ ఎక్కడ ఉంది ఈ పర్పస్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మరి కుటుంబము, తల్లి తండ్రి ప్రేమ ఆప్యాయత ఈ లైఫ్ స్టైల్ ఎవరికి తెలియదు. సో కాబట్టి వాళ్ళని ఆ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేయడం కోసం దగ్గర పెట్టి ఎక్కువ మంది ఉంటారు, మరి తక్కువ మందిని పెట్టుకుని వాళ్ళకి అవన్నీ నేర్పిస్తూ వాళ్ళ జీవితాలు బాగు చేయాలన్నది. ఇప్పుడు అమ్మాయి సంజన చక్కగా వివాహం అయింది, 2 పిల్లలు, 2 కూడా సేవలో ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళ బ్రతుకులు ఇందాక చెప్పాను కదా, నర్సింగ్ చేసిన దేవుని ప్రేమ ఎంత దూరమైనా అది మరి అటువంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళు వాడుకుంటారే తప్ప వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు. కానీ దేవుని ప్రేమ గొప్పది. ఇట్లా అంటే అది ప్రత్యేకమైన ఏరియా. మరి ఎవరు పట్టించుకుంటారు, వీళ్ళ మధ్య మా విజన్ ఇదని కాదు. సమాజంలో ఎటువంటి వాళ్ళైనా ప్రతి వాళ్ళ బ్రతుకుల్లో
మార్పు తీసుకురావడం కోసం. సో అది ఇల్లుని చూస్తాం, దాని యొక్క సేఫ్ హౌస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదే. దయచేసి ఈ యొక్క సేఫ్ హౌస్ కోసము అటు వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఇంతకు ముందున్న ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళ పిల్లలు సైకలాజికల్ మేడ మీద దూకేయడానికి ఒక అమ్మాయి రెడీ అయింది, ఒక అమ్మాయి కత్తిపెట్టి కోసేసుకోవడానికి. అంటే వాళ్ళు డ్రామాలో ఉంటారు. వాళ్ళు అసలు మామూలు మనము నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయలేము, ఏదో హోమ్లో అంతే చదువుకుంటే చేసుకుంటారు, ఆడుకోవడానికి చూస్తారు. ఇంకా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళు పోలీసులను తీసుకుని వచ్చారు, మా పిల్లల్ని జెమ్స్ని కిడ్నాప్ చేసి లోపల పెట్టారు. మనం చేసేదేమో మంచి, కానీ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. మళ్ళీ పోలీసు వాళ్ళకి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళారు. ఇటువంటి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో కాబట్టి వీళ్ళకి చాలా ఛాలెంజెస్, ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేయడం అంత మామూలు విషయం కాదు. దయచేసి మీ ప్రార్థన సహకారం ఎంతైనా